బ్రేకింగ్ న్యూస్. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని నేరేడుమెట్లో చోటు చేసుకుంది. లక్ష్మీనగర్లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించే శ్రీనివాస్ 2013లో మంచిర్యాలకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి దంపతులు బాగానే ఉండేవారు. భార్య చదువుకోవడంతో ఆమెను ఉన్నత చదువులు చదివించాలని శ్రీనివాస్ ప్రోత్సహించాడు. ఇదే క్రమంలో ఆమె ఎక్సైజ్ సిఐగా ఉద్యోగం కూడా సాధించింది. జాబు కొట్టిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్త శ్రీనివాస్ను దూరం పెడుతూ వచ్చింది. భర్తతో సహా కుటుంబం పైన వరకట్న వేధింపుల కేసు పెట్టింది. 4 నెలలుగా శ్రీనివాస్, జ్యోతి ఇద్దరు విడిగా ఉంటున్నారు. దీనికి తోడు కొడుకుకు దూరం కావడంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ తల్లి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్ మృతికి భార్య వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని నేరేడుమెట్లో జరిగింది. భార్య ఎక్సైజ్ సిఐగా కూడా పనిచేస్తుంది. అయితే తర్వాత జాబ్ వచ్చిన తర్వాత తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో శ్రీనివాస్ దూరంగా ఉంటున్నాడు. సో ఇటీవల అంటే వాళ్ళకు కొడుకు కూడా ఉన్నాడు, కానీ కొడుకు దూరంగా కావడంతో శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, అసలు ఏం జరిగింది? ఆత్మహత్య గల కారణాలు ఎగ్జాక్ట్గా అంటే భార్యాభర్తల మధ్య గొడవలేనా, ఇంకేమైనా కారణాలు తెలుస్తున్నాయా? ఎస్ రాజేష్, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ లో నివాసం ఉండేటువంటి శ్రీనివాస్, జ్యోతి ఇద్దరు కూడా 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక సంతానం బాబు కూడా ఉన్నాడు. అయితే మొదటి నుంచి కూడా జ్యోతి కొంత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేటువంటి ఆకాంక్షతో ఉండేది. దానికి శ్రీనివాస్ సైతం ప్రోత్సాహం అందించి ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సైతం భార్యను చదివించి ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నాడు. ఈవెన్ ఆవిడ ఉద్యోగం చేస్తే నేను చూడాలన్నట్టు ఆయన అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే జ్యోతి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సిఐగా కూడా ఆవిడ విధులు నిర్వహిస్తోంది. ఎప్పుడైతే సిఐగా ఉద్యోగం పొందిందో అప్పటి నుంచి కూడా జ్యోతి ప్రవర్తనలో మార్పు రావడం, శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని ఇంటికి రావద్దు అని చెప్పడం, అలాగే ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఇద్దరు కూడా కలిసి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. సుమారుగా 50 లక్షల రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో గృహప్రవేశానికి శ్రీనివాస్ బంధువులు ఎవరు రావద్దంటూ కూడా జ్యోతి శ్రీనివాస్ కి ఒక కండిషన్ పెట్టింది. అయితే ఈ కండిషన్ పెట్టినటువంటి తర్వాత కొద్ది కాలంగా వాళ్ళిద్దరూ కూడా విడిగా ఉంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి తరచూ చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుండేవి. అయితే ఇటు జ్యోతి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడము, అలాగే శ్రీనివాస్ కు సంబంధించి పలుమార్లు వేధింపులు చేస్తా ఉన్నట్టు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి 490A కింద గృహహింస కేసు, వరకట్నపు వేధింపుల కేసు కూడా నమోదు చేయించింది. అయితే శ్రీనివాస్ కు సంబంధించి ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భార్యని ఒక ఉన్నత స్థాయిలో చూడాలి అనుకున్నాడు అంటూ కూడా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే కొడుకుకు దూరంగా ఉండడం, భార్య వేధించడం, ఈ వేధింపుల కారణంగా నిన్న మధ్యాహ్నం శ్రీనివాస్ తన ఇంట్లోనే లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇటు శ్రీనివాస్ తమ్ముడు ఎంతకీ కూడా శ్రీనివాస్ ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టినటువంటి సందర్భంలో ఒక్కసారిగా షాక్ కి గురై తన అన్న సూసైడ్ చేసుకున్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేరేడ్మెట్ పోలీసులకు సమాచారం అందించాడు. అయితే తన అన్న మృతికి కారణమైనటువంటి, ఆత్మహత్యకు కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వారిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆ బాధితునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే శ్రీనివాస్ తమ్ముడు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కంప్లైంట్ చేశారు. అయితే శ్రీనివాస్ అంత్యక్రియల నిమిత్తం ఇప్పటికే మంచిర్యాలకు కూడా శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.